షీఈ్ ఎ లాయర్ అండ్ న్యాచురలీ మన ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్తే ఆవిడ అర్థం చేసుకొని లా పాయింట్స్ ద్వారా తేల్చాలి. గ్రామ ప్రజలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఉషా చిలుకూరి గారు ఇక్కడికి వస్తే బాగుంటుంది, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే రీసెంట్గా సీఎం గారు కూడా ఇన్వైట్ చేద్దాం అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే ఏదైనా సోర్సెస్ ఉన్నాయి, మాకు ఏదైనా సోర్సెస్ ఉంటే మా ఎక్స్ఎమ్మెల్యే శాస్త్రరావు గారు కానీ ఇప్పుడు మా నిరుదోళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే మినిస్టరు ఏదైనా అవకాశం ఉంటే మేము మా ప్రయత్నం కూడా మేము చేస్తాం, తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం. ఈ ప్రజలు కోరుకునేది ఆవిడ ఒక్కసారి ఇక్కడ అడుగుపెట్టి ఈ గ్రామాన్ని చూసి ఆవిడ ఉన్నత స్థాయిలో ఉన్నారు కనుక ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో ఈ గ్రామానికి ఏదైనా ఒక మంచి కార్యక్రమం పేరుండిపోయేలా చేయమని మా గ్రామ ప్రజల తరపున నేను కోరుకుంటున్నాను, ప్రజలు కోరుకుంటున్నారు. మా నాన్నగారి కాలానికి పూర్వం వెళ్ళిపోతే, ఇంకా మా తాతగారి తరానికి వెళ్ళిపోతే వారి గురించి బాగా చెప్పగలుగుతారండి. ప్రస్తుతం అయితే నాకు తెలిసినది అవగాహన ఉన్నంతవరకు నేను చెప్తున్న మాటలండి. హాయ్ వ్యూస్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ఉండ్రాజవరం మండలం తణుకు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్లూరు గ్రామం. ఈ గ్రామం స్పెషాలిటీ ఏంటో తెలుసా? అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకూరి స్వగ్రామం ఇదే. ఉషా చిలుకూరి పూర్వీకులందరూ కూడా ఈ గ్రామం నుంచే అమెరికాకి వలస వెళ్ళారు, ఎంతో సాధించారు. అసలు ఈ గ్రామ ప్రజలు ఉషా చిలుకూరి పట్ల ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు, అసలు ఈ గ్రామం ఎలా ఉంది, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం నించున్న వీధే ఉషా చిలుకూరి వారి వీధి. మీకు అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, కళ్యాణ మండపం. ఉషా చిలుకూరి పూర్వీకులు ఊరికి విరాళంగా ఇచ్చిన స్థలం అదే. ఆ స్థలంలో కళ్యాణ మండపం, ఆ పక్కనే బాలసీతమ్మ ఆలయం నిర్మించడం జరిగింది చలపతి రాజు గారు. ఇదివరకు ఇక్కడ ఉషా చిలుకూరి పూర్వీకులు అంటే ముత్తాత గారు వాళ్ళకి సంబంధించి ఒక పెంకుటిల్లు ఉండేదట. ఆ పెంకుటిల్లు పాతపడిపోవడంతో దాన్ని పడగొట్టి ఈ స్థలాన్ని వాళ్ళు విరాళంగా ఇచ్చేసి వాళ్ళు వేరే ప్లేస్కి మైగ్రేట్ అయిపోయారు. సో ఆ ప్లేస్ని చలపతి రాజు గారు ఇక్కడ డెవలప్ చేశారన్నమాట ఇలా. సో లోపలికి వెళ్ళి అసలు కళ్యాణ మండపం ఎలా నిర్మించారు, అలానే బాలసీతమ్మ ఆలయం ఎలా ఉంది, ఆ విగ్రహం ఎలా ఉందో కూడా అంతా పరిశీలిద్దాం. ఒకసారి రండి, లెట్స్ గో. ప్రస్తుతం మనం వడ్లూరి గ్రామంలో ఉన్నాము. బాలసీతమ్మ ఆలయంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఈ ఆలయం ఉషా చిలుకూరి పూర్వీకులకు సంబంధించిన ఆలయంగా చెప్తున్నారు. అయితే మనతో ఉన్నారు ప్రస్తుతం వడ్లూరి గ్రామ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజు గారు. ఆయన మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఉషా చిలుకూరి పూర్వీకుల గురించి, అలానే ఈ ఆలయాన్ని వారు ఎలా డెవలప్ చేశారు అనే విషయాన్ని మొత్తం మనకు శ్రీనివాసరాజు గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే సార్. సార్, ఈ ఆలయం ప్రధానంగా ఉషా చిలుకూరి పూర్వీకుల నుంచి దక్కిందని చెప్పి అందరూ అంటున్నారు. దాని గురించి మీరు కాస్త సమాచారం అందిస్తారా? ఈ ఉషా వారు గ్రాండ్ ఫాదర్ వాళ్ళు యాన్సిస్టర్లు ఇక్కడ ఉండేవారు పూర్వం. ఇప్పుడు ఆ గ్రాండ్ ఫాదర్ ఇక్కడ పుట్టలు ఇక్కడ వేరే బయట ఊళ్ళో ఊరు డివిజన్లో జన్మించారు ఆయన. ఏంటంటే ఈ సైట్, ఇది గుడి ఉన్న ప్రాంగణ సైటు వాళ్ళ ఫ్యామిలీది. వారి చింతాత గారైన చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ కింద చేసేవారు. ఆయన ద్వారా మా గ్రాండ్ ఫాదర్కి ఇద్దరు పరిచయం ఉంది. ఇద్దరు ఒకే గ్రామస్తులు అవడం వల్ల ఈ సైటు మా సైట్ అయిన వాళ్ళు ఫ్యామిలీ తరపున మాకు స్థలం దానం చేస్తే, ఈ స్థలంలో మా గ్రాండ్ ఫాదర్ చలపతిరాజు గారు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ కింద చేసేవారు. మా గ్రాండ్ ఫాదర్ ఆయన క్లయింట్స్, ఆయన ఫ్రెండ్స్ సర్కిల్తో ఈ సాయిబాబా కూడా నిర్మించి ఈ మినీ కళ్యాణ మండపం సీతాదేవి ప్రతిష్ఠ చేశారు, బాలసీతమ్మ గారిని ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చిన్న మినీ కళ్యాణ మండపం కూడా ఫంక్షన్ హాల్ కింద ఉపయోగించుకుంటారు గ్రామస్తులు. ఈ మధ్యనే రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు మా గ్రాండ్ ఫాదర్. నేను ఆయన లేరు కాబట్టి నేను చూస్తున్నాను. ఇది ప్రస్తుతం గ్రామస్తులందరికీ ఉపయోగంలో ఉంది దేవాలయం అని ప్లస్ కమిటీ. సార్, ఈ ఆలయంతో కానీ గ్రామ ప్రజలతో కానీ ఉషా చిలుకూరి గారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అలాంటి సంబంధాలను మెయింటైన్ చేస్తారు? ఎటువంటి లేదండి. అసలు ఎప్పుడో యాన్సిస్టర్లు ఉండేవారంట. అది కూడా మాకేంటంటే చింతాత గారికి మా తాతయ్య గారికి, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మా తాతయ్య గారికి స్నేహం ఉండబట్టి వల్ల నాకు తెలుసు. అది గ్రామస్తులందరికీ పెద్ద తెలియదు. అయితే అమెరికా ఉపాధ్యక్షుడిగా మన ఆంధ్ర అల్లుడు జేడీ వ్యాన్స్ ఎన్నికయ్యారు. సెకండ్ లేడీగా, ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ సెకండ్ లేడీగా ఉషా చిలుకూరి గారు ఎన్నికయ్యారు. సో ఓవరాల్గా ఆ న్యూస్ తెలిసిన తర్వాత, అక్కడ ట్రంప్ విజయం సాధించిన తర్వాత మీ అనుభూతి ఎలాంటిది? మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇక్కడ? మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. అలాగే మా గ్రామస్తులకు కూడా తెలియొచ్చింది.
వాళ్ళకి కూడా ఇలాగా మన ఊరు తాలూకు వాళ్ళు అక్కడ మనవరాలని తెలిసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పైగా వాళ్ళు సంబరాలు కూడా చేసుకున్నారు గ్రామస్తులందరూ. వెరీ హ్యాపీ. సరే మన ఊరు చిలుకూరు మనవరాలని చెప్పి అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సార్? గ్రామ ప్రజలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఉషా చిలుకూరి గారు ఇక్కడికి వస్తే బాగుంటుంది అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే రీసెంట్గా సీఎం గారు కూడా ఇన్వైట్ చేద్దాం అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే ఏదైనా సోర్సెస్ ఉన్నాయి, మాకు ఏదైనా సోర్సెస్ ఉంటే మా ఎక్స్ఎమ్మెల్యే శేషారావు గారు కానీ ఇప్పుడు మా నిడుదోళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే ఈజ్ మినిస్టరు ఈయన అవకాశం ఉంటే మేము మా ప్రయత్నం కూడా మేము చేస్తాం, తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం. వడ్లూరు గ్రామంతో ఉషా చిలుకూరి పూర్వీకులకి ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండేది, దాని గురించి మనకి వడ్లూరి బద్రీనారాయణ గారు ఈ గ్రామంలో ఉండే ఒక నివాసితులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో సార్. నమస్తే. ఇది వడ్లూరు గ్రామం. నా పేరు వడ్లూరు బద్రీనారాయణ. చిలుకూరు వారికి చిలుకూరు రామశాస్త్రి గారిది ఈ ఊరు పూర్వం. వారి కొడుకు కూతురి ఉషాబాల గారు పూర్వం ఈ ఊళ్ళోనే ఉండేవారు. వారికి ఇక్కడ ఒక ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలం ఖాళీగా ఉంది కదా, కొన్ని దేవుడికి ఇస్తే బాగుంటుందని వాళ్ళు మంచి అభిప్రాయంతో ఒక దేవాలయానికి దానం కింద ఇచ్చారు. దాన్ని పెరమచ్చ చలపతిరాజు గారు బాబా గారి ఆలయాన్ని కట్టించి ఆయనే దగ్గరుండి చూశారు. ఆ తర్వాత వారు దూర బంధువులు ఎవరో 1-2 సార్లు వచ్చినట్టుగా నాకు తెలుసును. అయితే ఇక్కడ బాలసీతాదేవి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ఆ ఆవరణలోనే. మీకు బాలసీతాదేవి ఆలయం భారతదేశంలో అయోధ్య, 2 వడ్లూరు, ఇంకెక్కడ లేదు. అందుచేత అది కూడా చాలా మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమం కూడా చలపతిరాజు గారు దగ్గరుండి చేయించారు. వాళ్ళు తర్వాత ఎవరికి ఊరు రాలా. విగ్రహ ప్రతిష్ఠ అయిపోయాక కొంతమంది దూర బంధువులు ఎవరైనా వచ్చి ఉండవచ్చు, కానీ ఆ తర్వాత ఎవరో రారా, అంతవరకు నాకు తెలుసు. కానీ ఉషాబాల గారు అనేవాడు అమెరికాలోనే సెటిల్ అయ్యారు. ఆవిడ రాజకీయాల్లో పాల్గొంటున్నారని గతంలో తెలుసాం. ఆవిడే గెలుస్తారని మేము ఆ భగవంతుడిని ప్రార్థన చేసాం. ఆవిడే గెలిచారు, మనకు చాలా సంతోషం. మీరు ఆవిడ ఈ గ్రామానికి వచ్చి ఒకసారి మిమ్మల్ని అందరినీ పలకరించి ఈ గ్రామం ఎలా ఉంది, వాళ్ళ పూర్వీకులు నివాసం ఉండే గ్రామం ఎలా ఉందని చెప్పి చూడాలని మీరు కోరుకుంటున్నారా? మేము అనుకునేది ఏంటంటే, ఈ ప్రజలు కోరుకునేది ఆవిడ ఒక్కసారి ఇక్కడ అడుగుపెట్టి ఈ గ్రామాన్ని చూసి ఆవిడ ఉన్నత స్థాయిలో ఉన్నారు గనుక ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో ఈ గ్రామానికి ఏదైనా ఒక మంచి కార్యక్రమం పేరుండిపోయేలా చేయమని మా గ్రామ ప్రజల తరపున నేను కోరుకుంటున్నాను, ప్రజలు కోరుకుంటున్నారు. అమెరికాలో 2వ మహిళగా ఎదిగారు కదా, మన ఇండియాకి ఏమైనా ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఉండాలి మరి, బికాస్ షీఈ్ ఎ లాయర్ అండ్ న్యాచురలీ మన ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్తే ఆవిడ అర్థం చేసుకొని లా పాయింట్స్ ద్వారా తేల్చాలి. ఎప్పుడైనా వచ్చారా మీ దగ్గరికి ఇండియాకి? అలా ఆవిడ అలా ఆయనతో భర్తతో ఎప్పుడైనా ఇండియా వచ్చారా మీ దగ్గరికి? ఇండియా వచ్చారా మీ దగ్గరికి ఎప్పుడైనా? మాకు తెలియదండి ఆ పాయింట్ కూడా. ఐ డోంట్ నో. ఆ అమ్మాయి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు రాలేదు, అది అవన్నీ మాకు తెలియదండి. ఎందుకంటే ఎప్పుడో విడిపోయారు. ఆవిడ పుట్టినప్పుడు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు షిఫ్ట్ అయిపోయారు కాబట్టి అసలు వాళ్ళ ఉనికి మనకు మీ పత్రికల ద్వారా ఇప్పుడు తెలిసింది, కానీ అంతకుముందు తెలియదండి. నాకు తెలిసినంత వరకు అండి, మా పాత తరాల వాళ్ళకి తప్ప మా తరం వారికి తెలిసినది చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అందరికీ కూడా, ఇప్పుడున్నటువంటి వ్యక్తులందరికీ కూడా తెలిసినది చాలా తక్కువ. మా నాన్నగారి కాలానికి పూర్వం వెళ్ళిపోతే, ఇంకా మా తాతగారి తరానికి వెళ్ళిపోతే వారి గురించి బాగా చెప్పగలుగుతారండి. ప్రస్తుతం అయితే నాకు తెలిసినది అవగాహన ఉన్నంతవరకే నేను చెప్తున్న మాటలండి. అదొక మెయిన్ విషయం అండి. తర్వాత చిలుకూరి వారి ఇప్పుడు సాయిబాబా దేవాలయం నిర్మాణం చేసినటువంటి ఆ స్థలము చిలుకూరి వారి యొక్క నివాసంగా ఉండేవారు, ఇల్లు ఉండేది అక్కడ అని చెప్పుకున్న మాట్లాడి మా నాన్నగారు వాళ్ళు చెప్పుకున్న మాటలు. ఆ తర్వాత అది చలపతిరాజు గారి యొక్క ఆధ్వర్యంలోకి రావటం, వారు సాయిబాబా దేవాలయం నిర్మాణం చేయటం, ఇటువంటి కార్యక్రమాలు జరిగాయండి. ఇప్పుడు వారి మనవడు శ్రీనుబాబు గారు తణుకులో ఉంటున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఆ దేవాలయం నిర్మాణం అది కార్యక్రమం నడిపిస్తున్నారు. సో చూశారు కదండి, ఇక్కడ గ్రామస్తులు అందరితో కూడా మాట్లాడాం. ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఉషా చిలుకూరి గారు ఈ ఊరికి వచ్చి ఒకసారి చూసి వీళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. సో ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు కూడా, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ట్రై చేస్తున్నట్టు సమాచారం. సో ఓవరాల్గా మరి చూడాలి ఈ గ్రామ ప్రజల ఆకాంక్ష ఉషా చిలుకూరి నెరవేరుస్తారో లేదో. Don't miss out. Log on to oneindia.com for more updates.